హాయ్ ఫ్రెండ్స్, నేను అపోలో ఫిష్ ఫ్రై రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అపోలో ఫిష్ ఫ్రైని నేను మార్కెట్కి వెళ్ళి తీసుకున్నానండి. దాంట్లో తలా తోక కట్ చేస్తే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసారండి. నేను అపోలో ఫిష్ని ఉప్పేసి కడుక్కొని పక్కన ఉంచుకున్నానండి. ఈ విధంగా దీంట్లో కొద్దిగా పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. 2½ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే దీంట్లోకి మసాలాకు వచ్చేసి నేను ఒక 12 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసేసాను. అలాగే 2 ఉల్లిపాయలు ఈ విధంగా వేసేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది మసాలా రెడీ చేసుకుంటున్నానండి. ఈ మసాలా మొత్తం మనం ఇందాక అపోలో ఫిష్ రెడ్ చిల్లీ పౌడర్ పైన వేసేసుకొని ఇది మొత్తం కింద నుంచి పై వరకు మనం కలపాలండి. ఈ మసాలా దీంట్లో యాడ్ చేసేసుకొని ప్రతి ముక్కకి కలిసేలా పైనుంచి కిందికి బాగా కలపాలండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఇది సాటర్డే రోజు ఈ విధంగా మసాలా ప్రిపరేషన్ చేసుకొని ఉంచుకున్నానండి. నేను నెక్స్ట్ డే వీటిని ఫ్రై చేశానండి సండే రోజు. ఇది మొత్తం ముక్కకి పట్టేలా పైనుంచి కింది వరకు కలిపి దీంట్లో కొద్దిగా పెరుగు యాడ్ చేసేస్తున్నానండి. ఇది కూడా మొత్తం ముక్కకి పట్టేలా మనం యాడ్ చేసేసుకోవాలి. మీరు దీంట్లో కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను యాడ్ చేసుకోలేదు. ఈ విధంగా మొత్తం మసాలా మొత్తం ఫిష్‌కి పట్టేసింది కాబట్టి దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. సాటర్డే రోజు ఈ విధంగా నేను మసాలా కలుపుకొని ఉంచుకున్నానండి. అలాగే నెక్స్ట్ డే వచ్చేసి 3 అవర్స్ ముందు నేను బయట పెట్టాను. 8:00కి నేను బయట పెట్టాను. 11:00కి నేను ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో అపోలో ఫిష్ని యాడ్ చేసేస్తున్నాను. మనము ఒక 4-5 అవర్స్ ముందు బయట ఉంచితే ఐస్ అనేది కరిగిపోతుందండి ఫిష్కి. ఇది మనం ఒక 15 డేస్ వరకు మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ అపోలో ఫిష్ని మెల్లిమెల్లిగా ఒకదానికొకటి తగలకుండా వేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు. ఈ విధంగా ఫిష్ తింటే పిల్లలకి తెలివితేటలు చాలా బాగా పెరుగుతాయండి. అలాగే చాలా షార్ప్ ఉంటుంది బ్రెయిన్. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి బ్యాక్ సైడ్ మొత్తం తిప్పేస్తున్నానండి. ఈ విధంగా పిల్లలకి ఏ రోజైనా మనం ఈ విధంగా స్నాక్స్ చేసామనుకో పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా తింటారండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇలా అందుకే ప్రిపరేషన్ చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎంతో ఎంతో హెల్తీ ఫుడ్ అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. వీటిని రెడీ అయిపోయింది కాబట్టి మనం దీనికి ఆయిల్ అనేది ఏం పట్టదండి. కొద్దిగానే ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి తీసుకొని నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇలాంటి హెల్తీ ఫుడ్ మీరు తినాలి, మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అపోలో ఫిష్ తింటే కళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.